మనకి ఎప్పుడైనా సరే లోన్ తీసుకోవాలంటే మనకు 2 రకాలుగా ఉంటాయి కదా. ఇది బ్యాంకులకి వెళ్ళి తీసుకుంటాం, లేదంటే ప్రైవేట్ పరంగా ఎన్బిఎఫ్సిలు ఇవి ఉంటాయి. సో ఇక్కడ ఎన్బిఎఫ్సిలు ఏంటంటే మనకి ఏదైనా సరే మీరు ఇల్లు కొనుక్కోండి, లేదంటే కారు కొనుక్కోండి, లేదంటే బంగ్లా కొనుక్కోండి, ఏదో ఒకటి కొనుక్కోండి, మేము డబ్బులు ఇస్తాం, అది కూడా మీకు చాలా తక్కువ వడ్డీకి వస్తుంది. సో బయట తీసుకుంటే మళ్ళీ ఇంకా మీకు ఎక్స్ట్రా వడ్డీ పడిద్ది. సో మా దగ్గర చూసుకుంటే రూపాయి వడ్డీ, లేదంటే రూపాయిన్నర వడ్డీ, లేదంటే పావుల వడ్డీకి ఇస్తాం అని చెప్పేసి ఇలాగ ఫోర్స్ చేసి మరీ ఇస్తూ ఉంటారు కదా మాకు వద్దన్నా సరే. సో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు గట్టిగానే సీరియస్ అయ్యారు. ఎందుకంటే మీరు కనుక ఇలాగ ఇచ్చారు అంటే వాళ్ళ నుంచి మీకు మళ్ళీ రికవర్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు వాళ్ళ స్తోమత 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారంటే సో వాటిలో వాళ్ళ ఖర్చులకు ఒక 70,000 పోతూ ఉంటే, దాని తర్వాత ఈఎంఐలు ఇవన్నీ ఉండే వాటికి ఒక 30,000 పోతూ ఉంటే, మళ్ళీ దాని తర్వాత మీకు ఎప్పుడు కట్టాలి వీళ్ళు? మళ్ళీ దానివల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మీరు మాత్రం ఈ విధంగా ఇది వాళ్ళు వద్దు అంటే ఫోర్స్ చేసి మాత్రం ఇక నుంచి ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అయితే గట్టిగానే చెప్పారనమాట.